గైస్, వెల్కమ్ టు శిశు అండ్ సంధ్య బ్లాగ్స్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది మన తెలుగు వాళ్ళకి ఎంతో స్పెషల్ కదా, బికాజ్ మనకి నూతన సంవత్సరం అనేది ఈ పండుగతోనే మొదలవుతుంది కదా. సో అందరికీ కూడా ఈ ఇయర్ చాలా హ్యాపీగా అండ్ పీస్ఫుల్గా ఉండాలి. సో పండగ అంటేనే ట్రెడిషనల్. సో నేను ఈ ఎల్లో శారీ విత్ రెడ్ బ్లౌజ్ని పేరప్ చేసుకున్నాను అండ్ సింపుల్గా రెడీ అవ్వాలి అండ్ తొందరగా శారీ డ్రాప్ చేయాలి బికాస్ చాలా పనులు ఉన్నాయి కదా. సో అందుకనే ఇలా సింపుల్గా రెడీ అయిపోయి నేనైతే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని గడపకి పూజిస్తున్నాను. లైక్ తుడిచేసుకొని పసుపు కుంకుమ వేసి ముగ్గేసేసి బొట్లు పెట్టేసి పూజించాను అండ్ తులసమ్మ దగ్గర కూడా ముగ్గు వేశాను. అండ్ దాని తర్వాత అండ్ ఉగాది అంటేనే షడ్రుచుల కలయిక కాబట్టి మనం ఉప్పు కారం పులుపు ఒగరు అన్నీ కలిపి పచ్చడి చేసుకుంటాం. బికాజ్ మన లైఫ్లో కూడా ఇలాంటి ఎన్నో రకాల షడ్రుచులు కలిగి ఉంటాయి అండ్ మనం అన్నిటినీ చాలా పాజిటివ్గా క్రాస్ అవ్వాలి అని చెప్పి ఈ ఉగాది పచ్చడిని చేసుకుంటాము అండ్ ఈ పండుగని సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ తర్వాత పూజ వస్తువులు అండ్ దేవుళ్ళని క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ నాకు ఒక డౌట్, లైక్ ఉగాది పచ్చడి అనేది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది కదా, లైక్ మా ఇంట్లో అయితే అలానే చేసుకుంటాము. సో దానికి పచ్చడి అని లైక్ పచ్చడి అనే పేరు ఎలా వచ్చింది, లైక్ పచ్చడి అని ఎందుకు తెలుసుకుంటాం మనము? అసలు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. అసలు ఉగాది పచ్చడిని ఎందుకు అలా పిలుస్తారు? అండ్ నాకు తెలిసి మ్యాక్సిమం హైదరాబాద్ ఇటు సైడ్ అందరూ ఉగాది పచ్చడిని లిక్విడ్ ఫామ్లోనే చేసుకుంటారు. మేబీ నేను అనుకుంటున్నాను, కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. ఆ పూజ వస్తువులను క్లీన్ చేసుకుంటూ మధ్యలో మీకు చూపిస్తాను చూడండి ఎలా మెరుస్తున్నాయో, లైక్ ఎంత క్లీన్గా వాష్ చేస్తున్నాను అని చెప్పి చూపిస్తున్నాను మీకు. అండ్ లైక్ మీరు స్క్రబ్బర్ తోటి వాటిని వాష్ చేస్తారా? నేనైతే లైక్ పీతాంబరి ఉంటుంది కదా, అది చేతితోటి జస్ట్ ఇలా చేతితోటి రబ్ చేసుకుంటే అది ఈజీగా వెళ్ళిపోతుంది. నేను ఎందుకు అలానే చేస్తాను. చూడండి ఎలా క్లీన్ అవుతుందో. మీరు ఉగాది రోజు ఏమేమి స్పెషల్ చేసుకుంటారు అసలు? లైక్ మేమైతే పోలేలు అండ్ పచ్చడి చేసుకుంటాము అండ్ పూజ చేసుకుంటాము అండ్ ఫ్యామిలీతోటి మంచి టైం స్పెండ్ చేస్తాము. అన్నిటినీ క్లీన్ చేసేసుకున్నాక ఫస్ట్ అయితే లైక్ ఇంట్లో మనం తినడానికి కర్రీ అండ్ రైస్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. బికాజ్ మళ్ళీ పూజ చేసే మధ్యలో లేసి వంట చేయలేము కదా. సో అందుకే ముందు ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. లైక్ మా ఇంట్లో అయితే ఈరోజు నేను ఆలు మసాలా కర్రీ చేశాను అండ్ బగార్ రైస్ చేశాను. మీ ఇంట్లో ఏమేమి స్పెషల్ చేశారో? సో కర్రీ రైస్ పక్కన పెట్టేసుకున్న తర్వాత పచ్చడి కోసం లైక్ చింతపండు అయితే పల్ప్ తీసి జస్ట్ వాటర్ సపరేట్ చేసేసుకున్నాను. లైక్ పచ్చడి కోసం ఏమేమి కావాలో అది రెడీ చేసుకుంటున్నాను. సో తర్వాత పోలేల కోసం లైక్ మైదా పిండిని డబ్ చేసుకొని పెట్టుకుంటున్నాను. లైక్ పోలేలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఆల్రెడీ నేను దాని లోపల మనము పూర్ణం చేసుకుంటాం కదా, అది చేసి పక్కన పెట్టేసుకున్నాను అండ్ పిండిని కూడా కలిపి పక్కన పెడుతున్నాను. నేను ఈ పనులు చేసుకునే గ్యాప్లో లైక్ మేము వంట దగ్గర ఉన్నంతసేపు వరుణ్ కొత్త కుండను తెచ్చి దాన్ని ఒక ఆకు మీద పెట్టి కొన్ని బియ్యం వేసి రెడీ చేస్తున్నాడు పచ్చడి కలిపి పూజ చేయడానికి. అండ్ మధ్యలో వచ్చి కెమెరా ఎందుకు పెట్టావు, అసలు ఏం చేస్తున్నావు, నేనేం చేయను అని నన్ను క్వశ్చన్స్ వేస్తున్నాడు. అండ్ కుండకు కూడా మనం పసుపు కుంకుమ పెట్టి దానికి కూడా ఒక కంకణం కట్టాలి. కట్టి ఇంకా దాని లోపల పచ్చడి చేసుకోవడానికి ఇంకా రెడీ అయిపోతుంది. సో ఆ ప్రిపరేషన్ కూడా నేను మీకు చూపిస్తాను.
సో ఇక్కడ నేను మన షడ్రుచులు యాడ్ చేసుకుంటాం కదా, అది ఒక్కొక్కటిగా యాడ్ చేసేస్తున్నాను. లైక్ మామిడికాయ అండ్ బెల్లం అండ్ ఏమంటారు అది చింతపండు పులుసు అండ్ కొన్ని వాటర్ అండ్ కొంచెం ఉప్పు, పసుపు అండ్ మనం ఆ పప్పులు తెచ్చుకుంటాము కదా, పచ్చడిలో వేస్తారు కొన్ని, అవి నాకు తెలియదు, నవధాన్యాలు సంథింగ్ ఏమో అంటారు, అవి కూడా వేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. వేసి మనకు కావాల్సినంత వాటర్ వేసేసి ఆ కుండని కలుపుకుంటే చాలు, మన ఉగాది పచ్చడి. ఈ గ్యాప్లో నేను మధ్యలో అడుగుతున్నాను, అసలు ఉప్పు కారం వేస్తారా దీంట్లో అంటే కొంచెం కొంచెం వేస్తారు అని చెప్పారు. సో అవి కూడా కొంచెం కొంచెం లైట్గా యాడ్ చేస్తాను. ఉగాది పచ్చడి స్టార్ట్ చేయకముందే కంకణాలు అనేవి కట్టుకోవాలి, కానీ మేము మర్చిపోయి అక్కడ కుండ దగ్గరే ఆ కంకణాలు పెట్టేసాం. సో అవి చూశాక గుర్తొచ్చి మళ్ళీ తీసుకొని కట్టుకుంటున్నాము ఆ కంకణాలని ఇద్దరం. సో కంకణాలు కట్టేసుకున్న తర్వాత పూజ అయితే చేస్తున్నాము కుండకి. లైక్ హారతి ఇచ్చేసి హారతి ఇస్తున్నాము, ఇచ్చి కుండకు కూడా హారతి ఇచ్చేసాము. అండ్ దేవుడి దగ్గర కూడా హారతి ఇచ్చేసి పూజ అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఫ్యామిలీతో కూర్చొని కొంచెం టైం అయితే స్పెండ్ చేసాము. అండ్ ఈ మధ్య ఇన్స్టాలో అంతా గిమ్లీ ఏదో ట్రెండ్ నడుస్తుంది కదా, సో దాని గురించి మాట్లాడుకుంటూ కొన్ని ఫొటోస్ మేము కూడా ట్రై చేసాం, అవి వీడియోలో పెడతాం చూడండి. అండ్ మా ఉగాది అయితే ఇలా అయ్యింది. యాక్టింగ్ చేయమంటే ఓవర్ యాక్టింగ్ చేస్తాడు ఆయన. కానీ ఇప్పుడు ఈ పాట పెట్టక మాకు ఏమంటాం, కాపీరైట్ పడుతుంది. ఎందుకే జిలేబీ బాగుందా? బాగుందా? జిలేబీ బాగుందా? మళ్ళీ తెచ్చుకున్నావా? ఎవరిచ్చారు? ఎందుకు వస్తుందని చెప్పేసి ఇది బొమ్మది కొద్ది కొద్దిగానే వస్తుంది. ఇది బాగా వచ్చింది. కానీ ఇలా అట్లా వస్తుంది.